కీర్తన 8వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు, Psalm 8 verses 1 through 9. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. కీర్తన 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంత నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, మరొకసారి నీ సజీవమైన పాద సన్నిధిలో మేమందరము సంఘముగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి నూతన మాసంలో మొదటి ప్రభు దినమందు మేము ఆరాధనలో ఉండడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, నీ యొక్క బలను సమీపించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, వాక్యమును వినడానికి, నీ కొరకు సిద్ధపరచబడ్డానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మాకున్న కొన్ని ఆటంకాలను మీరే తొలగించండి, మాకు సహాయము దయచేయండి. మరి రోజు ఈ వాక్య పరిచర్య ద్వారా నీవు మహిమ పొంది కూడి వచ్చిన సంఘానికి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుని వాక్యమును మరి జాగ్రత్తగా మీ హృదయము తెరిచి, బైబిల్ తెరిచి వినాల్సిందిగా కోరుతున్నాను. 8వ కీర్తన 9 వచనాలు ఉంటాయి. ఆ 8వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన. దేవుని గురించి ఆయన రచించినటువంటి కీర్తన. దేవుని యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి అంశమును రచించినటువంటి కీర్తన. దాంట్లో మనకున్న సమయమును బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. ఇదొక అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన గురించి బైబిల్ పండితులకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పాత భక్తులు వారి యొక్క అభిప్రాయమును తెలియజేసినప్పుడు ఈ రకంగా చెప్పారు. ఈ కీర్తనను దావీదు భక్తుడు బహుశా గొలియాతు అనేటువంటి ఒక యోధుణ్ణి, ఒక ఛాంపియన్ని చంపిన తర్వాత రాసి ఉంటాడు. గొలియాతు అనేటువంటి ఒక ఛాంపియన్ని చంపేసినప్పుడు అతడు దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని హెచ్చించి, దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి రాస్తూ, ఆయన భవిష్యత్తులో అంటే ప్రవచనాత్మకంగా తరువాత భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, యోధులకే యోధుడైనటువంటి యేసుక్రీస్తును దృష్టిలో పెట్టుకొని రాసి ఉండాలి అన్నది కూడా ఒక అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ వచనం వెంబడి వచనం మనము క్లుప్తంగా ఈ యొక్క కీర్తనను ధ్యానిస్తుండగా దేవుడికి దగ్గరగా రావడానికి, దేవుడిని మనం దగ్గరగా చూడడానికి ఈ కీర్తన ఎంతో సహాయపడుతుంది. కీర్తన అంశం ఏంటంటే, నా యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే హిస్ మ్యాజెస్టీ అండ్ మర్సీ. హిస్ మ్యాజెస్టీ అండ్ మర్సీ. ఆయన యొక్క ఘనత మరియు ఆయన కనికరము అనేటువంటి అంశమును గురించి రెండుగా దీన్ని విభజించి దీని యొక్క భావమును మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. మొదటి 3 వచనాలు మీరు గమనించినట్లయితే, హిస్ మ్యాజెస్టీ, ఆయన యొక్క ఘనత లేకపోతే ఆయన యొక్క మహత్యము, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి కీర్తనాకారుడు రాశాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అని ఆయన ప్రారంభించాడు. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసేది ఏంటంటే 1వ వచనంలో అండ్ చివర 9వ వచనంలో 2 సార్లు
యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని దావీదు భక్తుడు దేవునితో ప్రారంభిస్తున్నాడు. సో కీర్తన ప్రారంభమయ్యేది దేవుడి మీద దృష్టిని సారించి దేవుడిని గురించి ధ్యానించుటను బట్టి. సృష్టి యావత్తులో దేవుడు మహిమ పరచబడుటకు యోగ్యుడు, సృష్టి అంతటిలో ఆయన మాత్రమే బహుకీర్తనీయుడు అనేది దావీదు యొక్క ఉద్దేశం. తెలుగు బైబిల్లో మనకి యెహోవా మా ప్రభువా అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్స్ ఒకవేళ మీరు వాడుతున్నట్లయితే ఓ లార్డ్, అవర్ లార్డ్ అనేటువంటి పదాలు ఉంటాయి. కాకపోతే ఇంగ్లీష్లో హీబ్రూ బైబిల్లో రాయబడినటువంటి దాని యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ వారు ఆ యొక్క మాటలు రాశారు. ఓ లార్డ్ అనేది LORD అనేది క్యాపిటలైజ్ చేసి అన్ని పెద్ద అక్షరాల్లో, ఆ తర్వాత అవర్ లార్డ్ అనేది LORD చిన్న అక్షరాల్లో మనం చూస్తాం. దాని యొక్క భావం ఏంటంటే తెలుగులో దాన్ని మనం కరెక్ట్ గా చూస్తాం, యెహోవా మా ప్రభువా అని. దేవుడి యొక్క పేరు యావే అనేటువంటి పేరు నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడిని తన్ను తాను మరి మోషే ఎదుర్కొన్నప్పుడు ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఇచ్చినటువంటి నిబంధన నామం, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధనను సూచించే ఆయన యొక్క ఘనమైనటువంటి నామము, వ్యక్తిగత నామము, ఒక జనముతో ఒక వంశముతో ఆయన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు వారికి బయలుపరిచేటువంటి నామము యావే అనేటువంటి నామము, యెహోవా నామము. ఆ నామమును ఆయన వినియోగించాడు. మా ప్రభువా అంటే అడోన్ లేకపోతే అడోనాయ్ అనేటువంటి పదాన్ని వాడినప్పుడు మా ప్రభువా అని అర్థం, మా యజమాని, మా యొక్క మరి అధికారి, లేకపోతే మా మీద ఉన్నటువంటి లార్డ్ అని అర్థం. సో దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడు, యెహోవా ప్రభువై ఉన్నాడు, యెహోవా సమస్తమునకు కర్త అయి ఉన్నాడు, యెహోవాయే సర్వ అధికారి అయి ఉన్నాడు. కనుక భూమి అంతా కూడా ఆయన యొక్క ప్రభావ మహత్యము చేత నిండి ఉన్నది. భూమి మాత్రమే కాదు, భూమి పైన ఉన్నటువంటి ఆకాశములు కూడా ఆయన యొక్క మహిమతో నిండుకుని ఉన్నాయి. దేవుడి యొక్క మహిమ భూమి ఆకాశముల్లో ప్రత్యక్షపరచబడుతోంది అనేటువంటి విషయాన్ని గురించి ఆయన రాస్తున్నాడు. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమా, మనము తరచూ ఒక పదాన్ని వాడుతుంటాం, యేసు ప్రభు అని. ఈ ఉదయాన మనం పాట పాడినప్పుడు కూడా యేసు ప్రభువుని స్తుతించుట ఎంత మంచిది, ఎంతో ఎంతో మంచిది అని మనం పాడాం. కానీ చాలాసార్లు మనము గ్రహించని విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదా విశ్వాసులైనా లేకపోతే కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులైనా వారి యొక్క పెదవులతో దేన్నైతే పలుకుతారో దానిని వారి యొక్క ప్రవర్తనలో చూపించకుండా వారు జీవించే ప్రమాదంలో పడిపోతారు. యెహోవా మా ప్రభువా అని దావీదు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీవు మా దేవుడవే కాదు, నీవు మా ప్రభుడవు, నీవు మా సృష్టికర్తవే కాదు, నీవు మా సంధానకర్తవు, నీవు మా రక్షకుడవే కాదు, నీవు మమ్మల్ని రూపాంతరపరిచేవాడవు. సేమ్ ప్రిన్సిపల్ ని, సేమ్ సత్యాన్ని న్యూ టెస్టమెంట్ లో మనం ఒకవేళ మన జీవితానికి అన్వయించుకుంటే, మనకు ఒక పాలకుడున్నాడు, మనకు ఒక ప్రభువు ఉన్నాడు. సో మనము కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో చాలా సార్లు ఏ రకంగా జీవితాన్ని జీవిస్తామో దానిలో మనం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అది మీకు ఇంకా తెలియకపోతే ఈ ఉదయం దేవుడు మీకు నాకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. అదేంటంటే, మనము మన యొక్క జీవితానికి రూలర్ కాదు, మన జీవితానికి ప్రభు మనము కాదు. నా జీవితానికి నేను రూలర్ కాదు, మీ జీవితానికి మీరు రూలర్ కాదు, మీ కుటుంబానికి మీరు రూలర్ కాదు, నా కుటుంబానికి నేను రూలర్ కాదు, ఈ దేశానికి నేను రూలర్ కాదు, విశ్వానికి మనం రూలర్ కాదు, అంటే పాలకులము కాదు. మొత్తం అంతటికి కూడా ఒక పాలకుడున్నాడు, ఆయనే అద్వితీయ దేవుడైనటువంటి యెహోవా. ఎవరితో అయితే ఆయన వ్యక్తిగత నిబంధనతో కూడినటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడో అలాంటి వారందరికీ కూడా ఆయన దేవుడు మరియు పాలకుడు. సో మంచిగా మనం చేయగలిగింది ఏంటంటే, we need to give a resignation as the ruler of our life and everything else. మనము మన జీవితానికే కాదు, ఇక మిగతా విషయాలన్నింటి నుండి కూడా పాలకులముగా ఉండుట మాని రాజీనామా చేసేయాలి. మనము దేనికి పాలకులము కాదు. మనందరికీ ఒక ప్రభు ఉన్నాడు, ఒక పాలకుడు ఉన్నాడు. ఆయన భూమిని ఆకాశమును తన మహిమతో నింపుచున్నాడు. అండ్ మన జీవితంలో ఆయన మహిమ మనము కలిగి ఉండాలంటే ఆయన పాలన కింద మనము ఉండడం అవసరం. ఇక్కడ దావీదు ఇంకొక మాట అంటాడు, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఇంగ్లీష్లో
హౌ ఎక్సలెంట్ ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్ అని రాయబడి ఉంది. దేవుడి నామము దేవుని యొక్క స్వభావాన్ని, దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క గుణగణాన్ని సూచించేటువంటిది. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలంటే దేవుడి నామములో అది మనకు ప్రత్యక్షపరచబడుతుంది. సో దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, అది ఎంతో ప్రభావము గలది. ఈ యొక్క పదము ఎక్సలెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఒరిజినల్ హీబ్రూలో వారు వాడినప్పుడు దానికి పలు అర్థాలు ఉన్నాయి. అవి ఇంగ్లీష్లో నేను చెప్తే మొదట గ్రేట్ అని, ఇల్లస్ట్రియస్ అని, గ్లోరియస్ అని, వండర్ఫుల్ అని, మెగ్నిఫిసెంట్ అని, రినౌండ్ అని దాని యొక్క అర్థం. అంటే గొప్పది, ప్రకాశమానమైనది, చాలా గంభీరమైనది అండ్ ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అంత మాత్రమే కాదు, విశాలమైనది, బహు శక్తివంతమైనది అండ్ ఎంతో ఘనమైనది. ఇది మన దేవుని యొక్క నామం. ఎందుకంటే దేవుడు అలాంటి వాడు కనుక ఆయన యొక్క నామము ఆ రకంగా మనకు ప్రస్ఫుటించబడుతుంది, అంటే మనకు ప్రత్యక్షం అవుతుంది. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? మనం ఆరాధించేటువంటి దేవుడు, మనము సేవించడానికి పిలువబడినటువంటి దేవుడు ఏ రకంగా ఉన్నాడు? ఆయన తన వ్యక్తిత్వములో శ్రేష్టతను కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికలో శ్రేష్టత ఉంది, ఆయన యొక్క పవిత్రతలో శ్రేష్టత ఉంది, ఆయన పిలుపులో శ్రేష్టత ఉంది, ఆయన ప్రేమలో శ్రేష్టత ఉంది, ఆయన ప్రభావంలో శ్రేష్టత ఉంది. ఆయన యొక్క మరి దేన్నైతే దేవుడు వెంటాడుతాడో లేకపోతే దేన్నైతే దేవుడు వెతుకుతాడో దాంట్లో శ్రేష్టత ఉంది. అండ్ ఈ దేవుడు ఏం చేసినా కూడా అది శ్రేష్టంగా ఉంటుంది. సో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ శిష్యునిగా నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభు ద్వారా ఆ తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యెహోవా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనము ఒక శూన్యత నుండి ఒక శ్రేష్టతలోనికి పిలువబడ్డాం. ఎంప్టీనెస్ నుండి ఎక్సలెన్స్ లోనికి పిలువబడ్డాం. పాపము నుండి పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం. ద్వేషము నుండి ప్రేమలోనికి పిలువబడ్డాం. లోకం వెంటబడి నాశనం అవ్వడము నుండి పరలోకం కొరకు సిద్ధపరచబడ్డమే కాదు, నిత్య జీవార్థమై జీవితాన్ని ఫలింపజేసుకోవడానికి మనము శ్రేష్టతలోనికి పిలువబడ్డాం. సో ఇది మన మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి. ఫిక్స్ అయి ఉన్నప్పుడు మనం నిజంగా దేవుణ్ణి దగ్గరగా చూడడానికి, ఆయనకున్నటువంటి ఆ గొప్ప దర్పము అంటే ఆ యొక్క గ్రాండర్ లో, స్ప్లెండర్ లో చూడడానికి వీలవుతుంది. నాకు ఒక చదివినటువంటి ఇల్లస్ట్రేషన్ స్టోరీ, రియల్ స్టోరీ ఇది, అది జ్ఞాపకం వస్తోంది. ఒక ఆర్టిస్ట్, ఆయన మరి చాలా అద్భుతమైనటువంటి పెయింటర్, తన స్నేహితుడిని ఆయన వేసినటువంటి లేటెస్ట్ పెయింటింగ్ చూడమని పిలిచాడు. పిలిచినప్పుడు ఆర్టిస్ట్ యొక్క స్టూడియోకి పలానా టైంకి రమ్మని చెప్పాడు. ఆ స్నేహితుడు కరెక్ట్ టైంకి వచ్చాడు. కాకపోతే ఆర్టిస్ట్ అక్కడ లేడు. ఆయన్ని ఎవరో స్టూడియో లోపలికి తీసుకుని వచ్చి కూర్చోమని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ టైంలో స్టూడియోలో ఒక్క లైట్ లేదు, అంతా కూడా చిమ్మ చీకటి అంటారు చూడండి, డార్క్ గా స్టూడియో ఉంది. ఆ తెచ్చిన మనిషి అతన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. సో అతడు కటిక చీకట్లో కూర్చున్నాడు. 15 నిమిషాలు ఆ రకంగా కూర్చున్న తర్వాత హడావుడిగా స్నేహితుడు వచ్చాడు. లోపలికి వచ్చి అతన్ని పలకరించి అతని పక్కన కూర్చొని, నీవు ఎంత టైం అయింది వచ్చి అంటే 15 నిమిషాలు అయినప్పుడు ఆయన చెప్పాడు, మరి వచ్చి ఈ రకంగా చీకట్లో కూర్చోవడం నీకు కొంత ఇబ్బంది అనిపించి ఉండొచ్చు, అయినా కూడా నీవు అలాగే కూర్చున్నందుకు నేను నీకు కృతజ్ఞుడను. కాకపోతే నీకు ఒక మాట నేను చెప్తాను, అదేంటంటే నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, బట్ ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని నీకు చెప్తాను. నీవు పగటి ఎండలో పడి వచ్చావు. సో ఆ పగటి ఎండ కాంతి, పగటి కాంతి అంటే డే గ్లేర్ నీ కంటి నిండా నిండి ఉంది. ఆ గ్లేర్ ఉన్నటువంటి కళ్ళతో నీవు నా స్టూడియోలోకి వచ్చి నేరుగా నేను వేసినటువంటి పెయింటింగ్ ని చూస్తే ఆ పెయింటింగ్ లో ఉన్నటువంటి బ్యూటీ నీ కంట్లో ఉన్నటువంటి గ్లేర్ దొంగిలించేస్తుంది కనుక నువ్వు చూడలేవు. కనుక నేను కావాలని ఆన్ పర్పస్ నిన్ను 15 నిమిషాలు చీకట్లో కూర్చోబెట్టాను. ఎందుకంటే ఆ 15 మినిట్స్ లో బయట ఉన్నటువంటి స్ట్రీట్ గ్లేర్ కంప్లీట్ గా పోతుంది. ఇప్పుడు నీవు చక్కగా నా పెయింటింగ్ ని దాని యొక్క టోటాలిటీలో దాని బ్యూటీని చూడొచ్చు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మనలో చాలా మంది మన యొక్క దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నామంటే మనకు ట్రివియల్ థింగ్స్ యొక్క గ్లేర్ అంటే లోకంలో ఉన్నటువంటి చిల్లర విషయాల యొక్క కాంతి మన కళ్ళ నిండా నిండి ఉంది. కనుక ఈ యొక్క మహోన్నతుడైనటువంటి మహాగణుడైనటువంటి దేవుణ్ణి ఆయన యొక్క హోల్సమ్నెస్ లో అంటే ఆయన సంపూర్ణతలో మనము చూడలేం. సో నీవు దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినప్పుడు వరల్డ్లీ గ్లేర్ నీ కంట్లో నుండి తొలగిపోయినప్పుడు అప్పుడే నీకు క్రీస్తు తన మహత్యంలో
ఘనుడిగా కనబడతాడు. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా మంది అంత టైం దేవుడికి ఇవ్వట్లేదు. కనుక ఏమవుతోంది, వారు చాలా చాలా మూలమైనటువంటి విషయాన్ని మిస్ అయిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ద గ్లేర్ ఆఫ్ ద వరల్డ్ విల్ స్టీల్ అవే ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యువర్ ఐస్. The glare of the world will steal away the glory of God from your eyes. అండ్ ఈ రోజున మనకు దేవుణ్ణి చూడగలిగినటువంటి కన్నులు అవసరం. దావీదు ఆ రకంగా దేవుణ్ణి చూడగలిగాడు. కనుకనే ఈ కీర్తన ఆయన రాశాడు. ఇంకో మాట అంటాడు, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, who have set your glory above the heavens. సో మీరు ఆకాశాన్ని చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు ఏం చూస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు అక్కడ చాలా అందమైనటువంటి విషయాలను ఆయన స్థాపించి పెట్టాడు. సోలార్ సిస్టమ్ ని ఒకవేళ మనం తీసుకున్నాం అనుకుందాం, సౌర వ్యవస్థనే మనం తీసుకుందాం అనుకుందాం, అది చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి యొక్క చిత్త ప్రకారము రచించబడి దాని ప్లేస్ లో అది పెట్టబడింది. ఒక భక్తుడి రకంగా అంటాడు, ఆకాశం వంక మనం చూసినప్పుడు మన దృష్టిలో మెదలాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? దట్ ఈస్ ద సైలెంట్ ప్యాలెస్ ఆఫ్ ది ఇటర్నల్. ఆ నిత్యుడగు దేవుడి యొక్క నిశ్శబ్దమైనటువంటి మహలు అది. కానీ ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది బైబిల్ చదివేటువంటి సో కాల్డ్ ఆత్మ పూర్ణులు ఆకాశం వంక చూసినప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచనతో అంతరిక్షాన్ని గురించి వారు ఆలోచించగలుగుతున్నారు. మరి మొట్టమొదటిసారి చంద్ర గ్రహం మీదికి నాసా నుండి ఒక శాస్త్ర బృందం వెళ్ళినప్పుడు వారు ఒక చిన్న సిలికాన్ చిప్ ని తీసుకొని వెళ్ళారు. దాంట్లో కొన్ని మూలమైనటువంటి మెసేజెస్ ని వారు మరి ఎచ్ చేసి ఆ చంద్రమండలం మీద, మూన్ మీద విడిచిపెట్టి రావడానికి వారు ఇష్టపడ్డారు. కొన్నింటిని వారు రాశారు, వాటిని గుడ్ విల్ మెసేజెస్ అంటారు. సో ఒక వ్యక్తి జాగ్రత్త పడి ఏం చేశాడంటే, వారు రాయాల్సినవన్నీ రాయనిచ్చిన తర్వాత 8వ కీర్తనలో ఉన్నటువంటి 9 వచనాలను దాని మీద ముద్రించి ఆ యొక్క మూన్ మీదికి వారు మొదటిసారి వెళ్ళి కాలు పెట్టినప్పుడు సామ్ 8 కూడా మూన్ మీదికి వెళ్ళేటట్టు ఆయన జాగ్రత్త పడ్డాడు. సో దేవుడి యొక్క ఉద్దేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన యొక్క మహిమను ఆయన భూమిలోనే కాదు, ఆయన యొక్క మహిమను ఆయన సముద్రముల్లోనే కాదు, ఆయన యొక్క మహిమను అంతరిక్షంలో, ఆకాశముల పైగా కూడా ఆయన విడిచిపెట్టాడు. అయినప్పటికీ దేవుడు తన మహత్యాన్ని ఈ రకంగా ప్రపంచం అంతటికి చూపించి ప్రత్యక్షంగా తన్ను తాను బయలుపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా ఈ గొప్ప దేవుడిని ఇంకా చాలా మంది తెలుసుకోరు. నక్షత్రాల్ని చూస్తారు, గ్రహాల్ని చూస్తారు, అంతరిక్షాల్ని చూస్తారు, మిల్కీ వేస్ ని గురించి మాట్లాడతారు, అన్ని చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ దేవుడు నాకు వ్యక్తిగతమైనటువంటి నా దేవుడిగా మారగలడు అనేటువంటి ఆలోచన చాలా మందికి లేదు. దావీదు ఓ గాడ్ అని అనట్లేదు, మై గాడ్ అంటాడు, లేకపోతే అవర్ గాడ్ అంటాడు. యెహోవా మా ప్రభువా, మా ప్రభు అంటే అవర్ గాడ్, మా దేవా అని ఆయన అంటున్నాడు. సో ఇంత గొప్ప ప్రచండమానమైనటువంటి బ్రహ్మాండాన్ని తయారు చేసినటువంటి దేవుడు నీతో నాతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండగలిగినటువంటి దేవుడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన ఆనందానికి హద్దులు ఉండవు, మన ఆనందానికి ఇక అవరోధాలు లేనంతగా ఉంటాయి. ఆత్మీయంగా ఆలోచించినప్పుడే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ లేఖనాల్లో కనబడేటువంటి దేవుడు లోకమంతటికి దేవుడే కాదు, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడే కాదు, యేసుక్రీస్తు నందు ఒక్కొక్క వ్యక్తికి ఆయన దేవుడిగా, వారి యొక్క ప్రభువుగా మారగలడు. ఆ రకంగా ఆయన యొక్క మహిమను ఆయన విడిచిపెట్టాడు. నేను మరి చాలా మంది సైంటిస్టుల గురించి ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు నాకు బాధ, విచారం రెండు కలుగుతుంటాయి. వారు నిరంతరము అంతరిక్షాన్ని చదువుతుంటారు, వారు నక్షత్రాల్ని చదువుతుంటారు, గ్రహాల్ని చదువుతుంటారు, ఈ యొక్క కృష్ణ బీలాల్ని చదువుతుంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఒకరు పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరము గుర్తులేదు, కానీ నాకు ఒక ప్రశ్న పంపారు ఈమెయిల్లో, బైబిల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ గురించి ఏం చెప్తుందో మీరు చెప్పండి అని. సో నేను ఈమెయిల్లో వారికి ఆ బైబిల్ దాని గురించి ఏం చెప్తుందో రాశాను. తర్వాత వారు ఇంకొకటి రాశారు, మరలా నేను ఇంకొకటి రాశాను. సో వారికి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ గాడ్ ద క్రియేటర్, ద యూనివర్స్ మేకర్ మీద లేదు అనేది నాకు అర్థమైనప్పుడు, మళ్ళా చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అలాంటి వ్యక్తిని గురించి అనుకున్నప్పుడు నాకు ఎంతో బాధగా అనిపించింది. సరే, వీరు ఎక్కువ మంది చర్చ్కి ఎప్పుడు రారు, బైబిల్ ఎప్పుడు తిప్పరు, యేసును గురించినటువంటి సువార్త ఎప్పుడు వినరు, వారు ఆ రకంగా ఉన్నారు అంటే ఉన్నారు.
కానీ నిరంతరము చర్చకొచ్చేటువంటి వారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము అని గొప్పగా కాలర్ ఎగరేసేటువంటి వారు, 10 బైబిళ్ళు మార్చాం అని చెప్పుకునేటువంటి వారు కూడా ఇంకా దేవుడి గురించి ఈ రకంగా ఆలోచించలేకపోవడము, ఆయన యొక్క మహత్యము, మహిమ అక్కడ ఉంది, అది నేను గ్రహించాలి అని తెలుసుకోలేకపోవడము చాలా దారుణమైనటువంటి విషయం. ఒక సత్యాన్ని మనం గ్రహించాలి, అదేంటంటే ఇంత ప్రచండమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు అవివేక యుక్తులమైనటువంటి తెప్పరిల్లిపోయేటువంటి ఆ యొక్క పొట్టు వంటి మన గురించి ఆలోచించడమే కాదు, మనల్ని ప్రేమించి మనతో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. 2వ వచనాన్ని మీరు గమనిస్తే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సో దేవుడి గొప్పతనం యొక్క రుజువులు అంతరిక్షంలో, లేకపోతే ఆకాశ విశాలములో, భూమిలో మాత్రమే కాదు, దేవుని గొప్పతనం యొక్క రుజువులు ఆయన మరి ఇంకా అనేక చోట్ల పెట్టాడు. అండ్ ఇక్కడ కీర్తనకారుడు బాలుర గురించి, చంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, ఇన్ఫెంట్స్ అండ్ బేబ్స్ గురించి మాట్లాడుతున్నాడు, సక్లింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు, పాలు తాగేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి నోట్లో దేవుడు తన గొప్పతనాన్ని పెట్టాడు, వారి ద్వారా దేవుడు తన గొప్పతనాన్ని ప్రచురపరుచుకోగలడు అని గొప్ప సత్యాన్ని ఆయన చెప్తున్నాడు. వింతేంటంటే వీరికి ఇంకా వివేకము రాలేదు, వీరికి ఇంకా విచక్షణ జ్ఞానము లేదు, కానీ వీరు త్వరగా దేవుడున్నాడు అంటే విశ్వసించగలరు. ఇక్కడేమో వివేకం ఉంది, విచక్షణ ఉంది, విద్య ఉంది, డిగ్రీలు ఉన్నాయి, లోకం తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కూడా ఈ సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, సో కాల్డ్ బ్రిలియంట్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ దేవుడున్నాడు అంటే సామాన్యంగా నమ్మరు. సో దేవుడు ఏం చేస్తాడు, ఆయనకు తెలుసు బుద్ధిమంతులకు బుద్ధి ఎలా చెప్పాలో, అందుకనే బలవంతులకు బుద్ధి ఎలా చెప్పాలో. కనుకనే 1 కొరింథీ 1వ అధ్యాయం తర్వాత మీరు 26 నుండి చదువుకోండి. బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు, వారిని ఆయన బలవంతులకు బుద్ధి చెప్పడానికి వాడుకుంటాడని బైబిల్ చెప్తోంది. సో చిన్నపిల్లలు దేవుణ్ణి సామాన్యంగా నమ్మినట్టు, చిన్నపిల్లలు సామాన్యంగా స్వచ్ఛంగా దేవుణ్ణి స్తుతించినట్టు పెద్దలు చాలా మట్టుకు చెయ్యరు. అండ్ చేయకపోవడానికి కారణం కూడా వారిలో ఉన్నటువంటి అవివేకము, లేకపోతే వారిలో ఉన్నటువంటి వివేకం ఎక్కువై వచ్చినటువంటి అవిశ్వాసం. యేసు ప్రభు దీని గురించి 2 సార్లు ప్రస్తావించాడు. మీరు మీ బైబిల్ని తిప్పినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25, 26 వచనాలు చదువుతున్నాను. మాథ్యూ 11:25-26. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. సో తండ్రి అయినటువంటి దేవుడు, ఆకాశానికి భూమికి ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు, జ్ఞానులకు వివేకులకు ఆయన యొక్క సంగతులను, సత్యములను మరుగు చేసి పసి పిల్లలకు బయలుపరిచాడు. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. లూకా 11వ అధ్యాయంలో లూకా 10వ అధ్యాయము 21వ వచనంలో కూడా, లూక్ 10:21లో కూడా ప్రభు చెప్తాడు, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎంత అద్భుతంగా ప్రభు దీన్ని గుర్తించాడు. ఒకానొక సందర్భంలో మత్తయి సువార్తలో మనం 11లో చూస్తే, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఎవరైతే పండితులో, ఎవరైతే అన్ని విషయాలు ఎరిగిన వారుగా సమాజంలో గుర్తించబడి గౌరవించబడుతున్నారో, అలాంటి వారు యేసు ప్రభువును విశ్వసించలేదు, యేసు సువార్తను అంగీకరించలేదు, యేసు చేసినటువంటి అద్భుతాలను కూడా నమ్మలేదు. చివరికి లాజర్ను ఆయన తిరిగి లేపి, మరణం నుండి అతన్ని తిరిగి లేపి వారి ముందు పెట్టినా కూడా యేసు నమ్మడానికి వారు ఇష్టపడలేదు. యోహాను సువార్త పోయిన వారం చూసాం, తర్వాత భాగాన్ని మీరు చదువుకుని ఉంటే అక్కడ ఏమని ఉంటుంది, వారు లాజర్ను యేసును ఇద్దరిని కూడా చంపేద్దాం అనుకున్నారు. అంటే they wanted to destroy every kind of evidence that will make them to believe in Jesus. They do not want to believe in Jesus. సో అది పరిస్థితి.
8వ కీర్తన ఇక్కడ ఈ యొక్క 2 సార్లు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో ఆయన వినియోగించాడు. అంతేకాదు యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి తిప్పండి, 15-16 వచనాలు. మాథ్యూ 21:15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. సో చిన్న పిల్లలు యేసుప్రభుని చూడగానే దావీదు కుమారుడా హోసన్నా జయము, హోసన్నా జయము అని ఆ చిన్న పిల్లలు కేకలేస్తున్నారు. మీరు చూడండి, సండే స్కూల్ క్లాస్కి వచ్చి చూడండి, ఏదైనా పాటను సండే స్కూల్ టీచర్ పాడిస్తే చిన్నపిల్లలందరూ బిందాస్గా పాడతారు. కానీ అదే చర్చ్ సర్వీస్లో ఏదైనా పాటను ఇక్కడ పాస్టర్ గారో లేకపోతే నడిపించేటువంటి బ్రదరో పాడిస్తే అందరూ పాడరు. సో దాంట్లో మనందరికీ తెలుసు ఆ వ్యత్యాసం ఏంటో. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వారు యేసును గురించి స్తుతించట్లేదు, యేసును వారు పొగడట్లేదు, ఆయనను వారు ఆరాధించట్లేదు. కానీ చిన్నపిల్లలు ఆ పని చేసేసరికి దేవాలయంలో ఏం చేస్తారు? దేవాలయంలో దేవుణ్ణి స్తుతిస్తారు. దేవాలయంలో మరొక పని ఉండదు, దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తారు. సో చిన్నపిల్లలు దేవాలయంలో యేసును స్తుతించి ఆరాధిస్తూ ఉంటే వీరికి కోపం వచ్చింది. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదువలేదా అని వారితో చెప్పి, వారందరూ దావీదు మా పితరుడు, మేము దావీదు పిల్లలము అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అంటున్నాడు, మీ తండ్రి అయినటువంటి దావీదు రాసినటువంటి ఆ మాటలు 8వ కీర్తనలో మీరు ఎప్పుడు చదవలేదా? మీకు ఇంకా అర్థం అవ్వట్లేదా? మీరు ఇంత మందమతులా? ముందుగానే ప్రవచింపబడినట్లు ఆయన నా గురించి ఈ రకంగా వారు చేస్తారు అన్నట్టుగానే జరుగుతోంది. మార్టిన్ లూథర్ కి మరి పిల్లలంటే చాలా ఇష్టం. మార్టిన్ లూథర్ మొదట ఒక రోమన్ క్యాథలిక్ మంక్ గా వివాహానికి దూరంగా సెలిబసీని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆయన బ్రతికాడు. తర్వాత రక్షించబడ్డాడు, దేవుని సేవకుడయ్యాడు, మతోద్ధారకుడయ్యాడు. 40 ఏళ్లు దాటిపోయాయి, పెళ్లి కాలేదు. కొంతమంది నన్స్ ని, అంటే రోమన్ క్యాథలిక్ మతంలో సన్యాసం పుచ్చుకున్నటువంటి సన్యాసినులను ఆయన విడుదల చేసి వారికి చెప్పాడు, మీరు మీ జీవితం అంతా నన్నుగా ఒక బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అది దేవుడు చెప్పినటువంటి విషయం కాదు, అది ఒక మతపు వారు పెట్టినటువంటి నియమం. బయటికి రండి, దేవుడు చెప్పినట్టు వివాహం చేసుకొని చక్కగా మీ ఒక కుటుంబాలతో వర్ధిల్లండి అని చెప్పినప్పుడు, ఐ డోంట్ రిమెంబర్, నాకు గుర్తు లేదు, 13 మందినో 18 మందినో ఆయన లిబరేట్ చేశాడు. వారందరూ పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. కానీ ఒక అమ్మాయి 26 ఇయర్స్, మార్టిన్ లూథర్ కి 43 అనుకుంటాను, ఈ అమ్మాయికి 26, 17 సంవత్సరాలు ఆయన కన్నా చిన్నది. క్యాథరిన్ వాన్ బోరా అనేటువంటి ఈమె ఎవరిని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, అయినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు. లూథర్ అంటాడు, పెళ్లి చేసుకో, సెటిల్ అవ్వు అంటే ఆమె అంటుంది, నేను నిన్నే చేసుకుంటాను, ఎందుకంటే నీవు దేవుడి కోసం గొప్ప సేవ చేస్తున్నావు. నేను నా జీవితాన్ని నీ సేవలో నీకు తోడ్పడి నీ దేవుణ్ణి గణపరచుటకు వాడేస్తాను అన్నప్పుడు ఆయన ఇష్టంగానే ఆ తర్వాత ఇష్టపడి వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని జీవించినటువంటి భార్యాభర్తలుగా ఎంచబడ్డారు. వారికి దేవుడు పిల్లల్నిచ్చాడు. సో ఒక రోజున మార్టిన్ లూథర్ తన కుమార్తె, ఆ పాప అనస్తాసియా, పాప పేరు 4 ఏళ్ల పాప. సో ఆ పాప ఇల్లంతా పరుగులు తీస్తోంది. లూథర్ కి ఒక మరి రాజు వంటి వ్యక్తి చాలా పెద్ద మహల్ని ఇచ్చాడు, దాదాపు 50 ఎకరాల ప్లేస్ ఉండేటువంటి ప్యాలెస్ అది. సో లూథర్ ఇల్లు చాలా పెద్దగా ఉండేది. ప్రతిరోజు ఆయన ఇంట్లో 50 నుండి 100 మంది భోజనం చేసేవారు, విద్యార్థులు ఉండేవారు. సో ఆయన ఇల్లు అంతా కూడా ఎప్పుడు హడావిడి. సో ఈ పాప పరుగులు తీసుకుంటూ జీసస్ గురించి, ఏంజల్స్ గురించి, గాడ్ గురించి మరి చక్కగా మాటలు వల్లిస్తూ పరుగులు తీస్తున్నప్పుడు లూథర్ ఆ పాప దగ్గరికి వచ్చి ఈ రకంగా పాపను ఆపి ఒక మాట అన్నాడు, నా ప్రియమైన కుమార్తె, ఒకవేళ నీలాగే అందరూ విశ్వాసాన్ని అంత గొప్పగా చేపట్టగలిగితే ఎంత బాగుండు అని అన్నప్పుడు ఆ పాప ఏమందో తెలుసా? వై పప్పా, డోంట్ యూ బిలీవ్ ఇట్? నీవు దీన్ని నమ్మవా? ఏం పప్పా, నీవు దీన్ని నమ్మవా అని అడిగేసింది. సో లూథర్ అంటాడు, క్రైస్ట్ హస్ మేడ్ ద చిల్డ్రన్ అవర్ టీచర్స్. పిల్లలను మనకు బోధకులుగా క్రీస్తు చేశాడు. ఎందుకంటే వారి ద్వారా దేవుడు అనేక సందర్భాల్లో గొప్ప సత్యాలు నేర్పించేస్తాడు.
పెద్దలకు లేనటువంటి వివేకాన్ని దేవుడు ఆయన యందు విశ్వాసమును బట్టి పిల్లలకు అనుగ్రహించి వారిని ఆయన వినియోగించుకుంటాడు. లూథర్కి ఆ టైంలో పోప్కి అండ్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బద్ధ శత్రువులకి యుద్ధం జరుగుతోంది. సో లూథర్కి ఇంకొక పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. ఐ థింక్ ఆ టైంలో వాడికి సంవత్సరం కూడా ఇంకా నిండలేదు. లూథర్ భార్య ఒడిలో ఉన్నాడు. వాడి పేరు మార్టిన్ జూనియర్. సో ఆ లూథర్ మార్టిన్ జూనియర్ దగ్గరికి వచ్చి వాడి ముందు నిలబడి వాడితో అంటున్నాడు, ఏయ్ నీకు తెలుసా, నీకు పోప్ శత్రువు, బిషపులు శత్రువులు, డ్యూక్ జార్జ్, ఫెర్డినాండ్ అండ్ డెవిల్ నీ శత్రువులు అని చెప్తే వాడు తల్లి ఒళ్ళో ఆదమరిచి పడి నిద్రపోతున్నాడంట. లూథర్ తన పుస్తకంలో ఏమని రాస్తాడో తెలుసా, నా పిల్లవాడికి ఇంతమంది శత్రువులు ఉన్నారని చెప్పినా కూడా వాడికి అసలు ఏమీ కన్సర్నే లేదు, వాడు అసలు ఎంత ఆదమరిచి నిద్రపోతున్నాడు. పెద్దవారికి ఎన్నో చింతలు ఉంటాయి, పెద్దవారికి ఎన్నో భయాలు ఉంటాయి, పెద్దవారికి ఎన్నో ఆందోళనలు ఉంటాయి, పెద్దవారికి ఎన్నో మరి ప్లానింగ్లు ఉంటాయి, పెద్దవారికి ఎన్నో స్కీమింగ్లు ఉంటాయి. కానీ పిల్లలకి అవన్నీ కూడా అవసరం లేదు. కనుక పిల్లలు దేవుడి దగ్గరికి వచ్చినంత త్వరగా పెద్దవారు రావడం కష్టం. సో ఈ రకంగా పిల్లల్ని దేవుడు తన శత్రువులు ఎదుట తన నామమును ఘనపరచుటకు, వారికి లేని విశ్వాసమును వీరు కలిగి ఉండి దేవుణ్ణి మహిమపరచుటకు వినియోగించుకుంటాడు. అది ఇక్కడ 8వ కీర్తనలో ఆయన రాసినటువంటి మాటకు అర్థం. ఇంకా బహు అర్థాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళట్లేదు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయడానికి, అంటే వారి ప్లేస్ లోనే నిలిపివేయడానికి, స్టిల్ చేయడానికి, వారిని పెరాలసిస్ వచ్చినట్టు నిలిపివేయడానికి దేవుడు బాలురి యొక్క, చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా దేవుడు తన యొక్క కార్యమును అనేక సందర్భాల్లో చేస్తూ వచ్చాడు. ఎంతో మందిని ఆయన చిన్న పిల్లల ద్వారా సువార్తను వారికి అందించడం ద్వారా ప్రభు సన్నిధిలోనికి తీసుకురాగలిగాడు. ఒకసారి ఒక సినిక్ యూరప్ లో ఈ రకంగా అన్నాడు, సినిక్ అంటే అవిశ్వాసి. ఈ రకంగా అన్నాడు, గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద బిగ్ బెటాలియన్స్. దేవుడు ఎప్పుడు పెద్ద పెద్ద బెటాలియన్ల వైపే ఉంటాడు అని అన్నప్పుడు బైబిల్లో నుండి ఈ వచనాన్ని ఎవరో చదివి చెప్తూ అతనితో ఈ రకంగా అన్నారంట, గాడ్ డస్ నాట్ నీడ్ ఆర్మీస్ అట్ ఆల్ గాడ్ నీడ్స్ ఈజ్ అ స్మాల్ బేబ్. దేవుడికి కావాల్సింది ఒక చిన్న బిడ్డ. అండ్ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు అనేటువంటి పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చడానికి, ఫరోను సమాధికి పంపించడానికి దేవుడు ఒక బెటాలియన్ని తీసుకొని రాలేదు, ఒక హెబ్రీ ఇంట్లో ఒక బాలుణ్ణి పుట్టించాడు. సో దేవుడు ఏ రకంగా తన కార్యములను లోకంలో చేసుకుంటాడో మనం ఆలోచించినప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేం. 8వ కీర్తనని బట్టి దేవుడి యొక్క ఘనత 3 స్థానాల్లో, లేకపోతే 3 ప్లేసెస్ లో మనకు కనబడుతోంది, 3 లెవెల్స్ లో మనకు కనబడుతోంది. ఒకటి ఆకాశముల్లో, హెవెన్స్ లో, రెండవది నర్సరీలో అంటే చిన్నపిల్లల మధ్యలో, అండ్ మూడవది ఆయన శత్రువుల మధ్యలో. అండ్ యేసు ప్రభు ఈ యొక్క పరిసయ్యులను, సద్దుకయ్యులను, శాస్త్రులను, ప్రధాన యాజకులను అడుగుతున్నాడు, ఆ పిల్లలు ఆరాధించగలిగినట్లు మీరెందుకు ఆరాధించలేకపోతున్నారు? అండ్ ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ యొక్క చైల్డ్ లైక్ ఫెయిత్ తో, చైల్డ్ లైక్ హార్ట్ తో ప్లెయిన్ అండ్ ప్యూర్ వర్షిప్ ని దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? 3వ వచనంలోనికి రండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఇప్పుడు దావీదు తన యొక్క దృష్టిని హెవెన్స్ వైపు అండ్ ఆ యొక్క ఆకాశాల వైపు ఆయన తిప్పాడు. అందుకనే పండితులు ఈ యొక్క కీర్తనను ఏమంటారంటే, ఈ కీర్తన 8వ కీర్తన ఈస్ నోన్ యాజ్ ద గాస్పుల్ ఆఫ్ ద స్టార్స్. నక్షత్రాలకు సంబంధించినటువంటి సువార్త, లేకపోతే ద సామ్ ఆఫ్ ది ఎస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి సువార్త అని వారు అంటారు. ఎందుకంటే చంద్రుని గురించి, నక్షత్రముల గురించి, అంతరిక్షంలో ఉండేటువంటి విషయముల గురించి మాట్లాడుతున్నాడు. సో దావీదు దీన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రాశాడు. ఆయన ఏ టైంలో చూస్తుంటే చంద్రుడు, నక్షత్రాలు కనబడుతూ ఉండాలి. పగలైతే కనబడవు, కంటికి మామూలుగా పగలైతే కనబడవు. రాత్రి పూట ఆయన టైం తీసుకొని ఆ యొక్క చీకటి కలిగినటువంటి ఆకాశం వంక అబ్జర్వేషన్ తో చూసినప్పుడు, చంద్రుడిని, నక్షత్రాల్ని, ఇంకా మిగతా విషయాల్ని చూసినప్పుడు దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవుడి యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు. తెలుగు బైబిల్లో మనం ఇక్కడ చేతి పని అయిన నీ ఆకాశములను అని చూస్తాము, కానీ ఒరిజినల్లో చేతి పని అని ఉండదు. ద వర్క్ ఆఫ్ యువర్ ఫింగర్స్ అని ఉంటుంది. నీ చేతి వ్రేళ్ల పని అని ఉంటుంది. చేయితో చేయడం వేరు, వ్రేల్తో చేయడం వేరు. జాన్ క్రిసోస్టమ్ అనేటువంటి
4th century ప్రీచర్ ఏమన్నాడంటే, చేయితో చేసినట్టు కాకుండా వ్రేలుతో చేసినట్టు. ఎందుకంటున్నాడు? వ్రేలుతో చేయడం అంటే అసలు శక్తే అవసరము లేనంత తక్కువ రీతిలో దేవుడు వాటిని తయారు చేసేసాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలి, దేవుడి యొక్క అపారమైనటువంటి శక్తి ఎంత అపారమైనదై ఉండాలి. యూరోప్లోనే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఒక ఫ్రెంచ్ సోల్జర్ వచ్చి ఒక చిన్న ఊరిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక క్రిస్టియన్ కనబడితే ఆ ఊరి క్రైస్తవుడితో ఈ రకంగా అంటున్నాడు, ఇంతకాలం మీ ఊరోళ్ళు ఆ యొక్క చర్చిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేశారు, ఆ చర్చ్ మీద ఒక ప్రార్థన టవర్ కట్టుకున్నారు, మేము ఈ రోజున ఆ టవర్ ని పడగొడుతున్నాం, ఇక మీరు దేన్ని చూసి దేవుణ్ణి ఆరాధిస్తారు అని అన్నప్పుడు ఆ ఊరివాడు ఏమన్నాడు తెలుసా? ఓకే, మీరు మాకు అసలు దేవుణ్ణి ఆరాధించడానికి రుజువులే లేకుండా, సూచికలే లేకుండా చేయాలనుకుంటే ఈ టవర్లు చర్చిలు పడగొడితే సరిపోదు, ఫస్ట్ పైన ఆకాశానికి పోండి, ఆ నక్షత్రాలన్నీ ఊడవీకండి అన్న. సో దేవుడు మన దగ్గర నుండి తొలగించడానికి కొంతమంది అంటారు, నీ బైబిల్ లాక్కున్నా, నీ బైబిల్ కాల్చా, నీ బైబిల్ జించా, నీకు దేవుడు ఎట్లా అంటే, బైబిల్ ఆల్రెడీ నా లోపలికి బై హార్ట్ గా నేను తెచ్చి పెట్టేసుకుంటే నువ్వు బైబిల్ని నా యొక్క చేతుల్లో నుండి తీసేయగలవేమో, కానీ నా యొక్క మనస్సాక్షి నుండి తీసేయలేవు. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అలాంటి క్రైస్తవులు లేరనుకోండి. ఈ రోజుల్లో ఇట్లాంటి ఆన్సర్లు క్రైస్తవుల దగ్గర రావు, ఎందుకంటే అంత డీప్ గా క్రైస్తవులు ఈ రోజుల్లో ఆలోచించట్లేదు. సో దావీదు గుర్తించాడు, సృష్టి అంతా కూడా దేవుడి యొక్క వేళ్ల పని అని. కానీ చాలా మంది యూనివర్సిటీలకు వెళ్ళి పిహెచ్డీలు తెచ్చుకుని, డబుల్ పిహెచ్డీలు తెచ్చుకున్నటువంటి విఘ్నులు పెద్దలు ఇంకా గుర్తించట్లేదు. వారంటారు, ఒక 100 సంవత్సరాల క్రితం ఒకడు ఉండేవాడు, ఆయన పేరు చార్ల్స్ డార్విన్. ఆయన ద్వారా ఎవల్యూషన్ అనేటువంటి జీవ పరిణామ సిద్ధాంతం అని తెలుగులో అంటారు, అది ప్రపంచమును ఉనికిలోనికి తీసుకుని వచ్చింది అని వారు అంటారు. సో శాస్త్రవేత్తలు మనతో మాట్లాడుతుంటారు, మరి మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఈ యొక్క యూనివర్స్ లేకపోతే సృష్టి జరిగింది అంటారు, ఆర్ ఐస్ ఏజ్ అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. అవన్నీ కూడా ఎన్ని చెప్పినా కూడా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం గ్రహించి దానికి గౌరవాన్ని ఇస్తే చాలు. ఒక వచనం నాకు ఇష్టమైంది మీకు చదువుతాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా 10:12, జెర్మయా 10:12. చాలా సింపుల్ గా రాయబడి ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఎంత సింపుల్ చూడండి. పిల్లలు ఇది చదవగానే నమ్మేస్తారు, కానీ పిహెచ్డి వాడు నమ్మడు కదా. పిహెచ్డి వాడు ఎవల్యూషన్ అంటాడు, కానీ పిల్లలు అంటారు నో, జెనసిస్ ఇస్ ట్రూ, క్రియేషనిజం, గాడ్ ఈస్ ద క్రియేటర్ అండ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఇర్మియా ద్వారా దేవుడు ఎంతో సింపుల్ గా ఆయన ఏం చేశాడో దాని గురించి ఆయన చెప్పేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా దేవుడు ఆ ఆకాశ మహాకాశములని కూడా మనం అంటాం, ఆ యొక్క హెవెన్స్ ని, తర్వాత చంద్ర నక్షత్రములను, ఇక ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయములన్నీ ఎన్నున్నాయో వాటి పేర్లు కూడా కొన్ని మనకి ఇంకా తెలియవు. అవన్నింటినీ దేవుడు ఒక ప్లాన్ తో, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన చేసినవి కావు. ఒక ప్లాన్ తో, భూమికి ఆకాశానికి పునాది వేయక మునిపే ప్లాన్ తో ఆయన చేశాడు. దాన్ని బట్టి ఆయన యొక్క మ్యాజెస్టీ, ఆయన మహిమ ప్రభావము ఎంతో గొప్పది. రెండవది హిస్ మర్సీ. 4 నుండి 8 వరకు మనం త్వరగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ దేవుడి గురించి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నరుడి గురించి, నరుడిలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అండ్ దావీదు ఎప్పుడైతే దేవుడి గొప్పతనాన్ని, తర్వాత ఆయన సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి ఆ తర్వాత వీటితో నరుణ్ణి పోల్చాడో అప్పటికి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టిని చేసిన వాడు ఇంత చిన్న మనిషిని అసలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు ఈ చిన్న మనిషిని దృష్టించాల్సిన అవసరం ఉందా? వాట్ ఈస్ మ్యాన్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్? అసలు మనిషి ఏంటి, వాడి గురించి నీవు లెక్క చేయడానికి? మనిషి ఏంటి, వాడి గురించి నీవు పట్టించుకోవడానికి? థామస్ డిక్ అనేటువంటి ఒక మేధావి రకంగా అన్నాడు, మీరు ఒకవేళ ఒక్కసారి సోలార్ సిస్టమ్ యొక్క సర్వేని జాగ్రత్తగా చేస్తే, సైంటిఫిక్ గా చేస్తే, ఇంతవరకు మీకున్నటువంటి పొగరు ఆవిరైపోతుంది అన్నాడు.
ఎందుకంటే ఆ గొప్పతనం ముందు మీరు అసలు ఏ పాటి వారు కారు, మీరు అసలు ఎందుకు పనికి రారు అని తెలిసి మీ పొగరు ఆవిరైపోతుంది అండ్ మీకు లేని వినయం మీలోకి వస్తుంది. దావీదుకైతే ఆ టైంలో ఈ యొక్క సైంటిఫిక్ డేటా లేదు, ఈ యొక్క టెలిస్కోప్స్ లేవు అండ్ ఇంకా చాలా గ్యాడ్జెట్స్ లేవు. అయినా దావీదుకి గాడ్స్ రెవల్యూషన్ ఉండింది కనుక ఆయన దాని ప్రకారం చెప్పగలిగాడు. ఈ రోజున మనకి చాలా ఎక్కువ పరికరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. సో ఒక కామెంటేటర్ తన కామెంటరీలో ఈ రకంగా రాశాడు, దావీదుకు లేనటువంటిది మనకుంది, కాసింత దాని గురించి మనం తెలుసుకుంటే మనిషి ఏ పాటి వాడో మనకు కూడా అర్థమవుతుంది అని ఆయన చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక చిన్న ఒక సెకండ్లో బీమ్, లైట్ యొక్క బీమ్ 1,86,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. అంటే భూమి చుట్టూ 7 సార్లు తిరగడం అన్నమాట. సూర్యుడి నుండి భూమికి ఆ యొక్క సూర్య రశ్మి వెలుగు రావడానికి 8 నిమిషాలు పడుతుంది. 1 సంవత్సర కాలంలో ఈ యొక్క లైట్ బీమ్ ఒకవేళ ట్రావెల్ చేస్తే 6 ట్రిలియన్ మైల్స్ ట్రావెల్ చేస్తుంది. అండ్ దీన్నే సైంటిస్టులు లైట్ ఇయర్ అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక ఒక లైట్ ఇయర్ 6 ట్రిలియన్ మైల్స్ ని లైట్ ట్రావెల్ చేస్తే వచ్చేది 1 లైట్ ఇయర్. ఇప్పుడు సైంటిస్టుల ప్రకారము 8 బిలియన్ లైట్ ఇయర్స్ మనం ట్రావెల్ చేస్తే ఎర్త్ నుండి మనకు తెలిసినటువంటి యూనివర్స్ లో హాఫ్ వేకి వస్తామంట. ఎర్త్ నుండి మనకు తెలిసిన యూనివర్స్ లో హాఫ్ వేకి రావడానికి 8 బిలియన్ లైట్ ఇయర్స్. బుర్ర పగిలిపోద్ది. అండ్ ఆయన దాంట్లో ఇంకొక మాట రాస్తాడు, ఇక దాని తర్వాత ఎంత ఉందో మనకి తెలియదు. అండ్ విత్ ఇన్ ద యూనివర్స్, ఈ యొక్క విశ్వములో 100 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క గెలాక్సీలో 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి ఆన్ ది యావరేజ్. అండ్ ఈ గెలాక్సీస్ లో మనం చూసేదేంటి, ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. సో ఒక లెక్క ప్రకారం 10 బిలియన్ ట్రిలియన్. ఈ లెక్కలే అసలు మనకు అంతుపట్టవు. సో అందుకని దావీదు వాట్ ఈస్ మ్యాన్ అని అనుకుంటుండొచ్చు. దీని అంతటి ముందు వాట్ ఈస్ మ్యాన్, నరపుత్రుడు, నరుడు ఏ పాటి వాడు. సో ఇంత గొప్ప విశ్వం ముందు మనిషి అసలు ఏ పాటి వాడు. దావీదు యొక్క ఆలోచనలో 2 వైపులు ఉన్నాయి. ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు 2 వైపులు ఉన్నాయి. అదేంటో నేను బ్రీఫ్ గా చెప్పక మునుపు మరొకసారి మనం ఆలోచిద్దాం. ఈ ఉదయాన్ని దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడి యొక్క కృపను బట్టి సజీవుల లెక్కలో ఉన్నాం అండ్ దేవుడి స్వరాన్ని వాక్య సత్యము రూపంలో వినగలుగుతున్నాం. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా గురించి నేనేమనుకుంటున్నాను? మనందరికీ మన యొక్క ఎస్టిమేషన్ ఉంటుందన్నమాట, నేను ఫలానా. సో మన లైఫ్ అంతా కూడా మన ఎస్టిమేషన్ ప్రకారం మనం జీవిస్తాం. నీ ఎస్టిమేషన్ రైట్ ఎస్టిమేషన్ అయితే నీ లైఫ్ రైట్ గా ఉంటుంది, రైట్ డైరెక్షన్ లో పోతుంది, రైట్ డివోషన్ తో ఉంటుంది. నీ ఎస్టిమేషన్ రాంగ్ అయితే నీ యొక్క లైఫ్ రాంగ్ డైరెక్షన్ లో పోతుంది, రాంగ్ డివోషన్ లోకి పోతుంది. అండ్ ఈ రోజున చాలా మంది వరల్డ్లీ ఎస్టిమేషన్ తో తమ లైఫ్ ని బిల్డ్ చేసుకుని అది చివర ఒక ఇసుక మీద కట్టబడి కుప్పగూలపోయేటువంటి జీవితం అని తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోతుంది. వాట్ ఈస్ మ్యాన్, మనిషి ఏంటి? అండ్ వాట్ ఈస్ మ్యాన్ అని దావీదు ఒక నరుడే ఆ ప్రశ్న అడుగుతున్నాడు. అండ్ జంతువులు అట్లా అడగవు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు లేదా? జంతువులు ప్రశ్నించవు వాట్ ఈస్ అన్ యానిమల్ అని. ఏంజిల్స్ కూడా ఎప్పుడైనా ప్రశ్నించాయో లేదో మనకి ఇన్ఫర్మేషన్ లేదు వాట్ ఈస్ అన్ ఏంజిల్ అని. కానీ మనిషి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు, దేవుడి యొక్క వివేక జ్ఞానముతో సృజించబడ్డాడు కనుక మనిషి ఏంటి, అసలు మానవుడు ఏమిటి, వాడేపాటి వాడు అనే ప్రశ్న వేస్తున్నాడు. డార్విన్ తన ఎవల్యూషన్ థియరీ ప్రకారము ఈ రకంగా చెప్పాడు, హోమోసేపియన్స్ అంటే మానవ జాతి అది యానిమల్స్ యొక్క కంటిన్యూవం అన్నాడు. అంటే జంతు జాతి యొక్క కొనసాగింపే మానవ జాతి. ఈ జంతువులు రఫ్, ఈ మానవులు రిఫైన్డ్. సో అది డార్విన్ యొక్క ఎవల్యూషన్ నుండి వచ్చింది. కాకపోతే యానిమల్ అనేది దాంట్లో సబ్స్టాంటివ్ ట్రూత్, అంటే దాంట్లో గట్టిగా నొక్కి చెప్పే విషయం ఏంటంటే మానవుడు ఏంటి, యానిమల్, జంతువు. అరిస్టాటిల్ అనేటువంటి ఆ యొక్క ఫిలాసఫర్, గ్రీక్ ఫిలాసఫర్, ఆయన చాలా మేధావి, మనందరికీ తెలుసు, ప్రపంచం గుర్తించేటువంటి మేధావి. ఆయన మానవుడిని ఏమన్నాడు, మ్యాన్ ఈజ్ అ పొలిటికల్ యానిమల్ అన్నాడు.
రాజకీయమైనటువంటి జంతువు మానవుడు. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఫిలాసఫర్ ఎడ్మండ్ బర్కీ ఆయన అన్నాడు, మ్యాన్ ఈజ్ అ రిలీజియస్ యానిమల్. మానవుడు ఒక మతపరమైనటువంటి జంతువు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్ లో ఒకటిగా ఉన్నటువంటి ఆయన ఏమన్నాడు, మ్యాన్ ఈజ్ అ టూల్ ప్రొడ్యూసింగ్ యానిమల్. మనిషి పరికరాలను తయారు చేసేటువంటి జంతువు. తర్వాత థామస్ కార్లైల్ అనేటువంటి ఇంకొక మేధావి అన్నాడు, నో మ్యాన్ ఈజ్ అ టూల్ యూజింగ్ యానిమల్. మానవుడు పరికరాల్ని వాడేటువంటి జంతువు. కానీ జంతువు దగ్గరే ఉన్నారు. దెన్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ వచ్చాడు. ఆయన అంటాడు మానవాళి గురించి, మానవ జాతి గురించి, మానవ జాతి ఏంటి అంటే ఒక బలహీనమైనటువంటి దయ్యము కొన్ని మంచి నమ్మకాలను కలిగి ఉండుట అని అంటాడు ఆయన. ఒక బలహీనమైన దయ్యము కొన్ని మంచి నమ్మకాలు కలిగి ఉండుట. సో ఒక్కొక్కళ్ళు, వీళ్ళందరూ మేధావులు, వీళ్ళందరూ ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగినటువంటి వారు. గిల్బర్ట్ అనేటువంటి ఇంకొక మేధావి అంటాడు, వీఆర్ నేచర్స్ సోల్ మిస్టేక్. ప్రకృతి చేసిన ఏకైక పొరపాటు మానవుడు. బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి ఇంకొక వ్యక్తి అంటాడు, మానవులకు అసలు లోపల చిత్తము లేదు, వారికి స్వేచ్ఛ లేదు, వారికి ఘనత లేదు, వారు బయట నుండి నడిపించబడుతున్నారు. మరొక ఫిలాసఫర్ అభిప్రాయం ఏంటంటే మానవ జాతి, మానవులు ఏంటి, వారు జస్ట్ మేకప్ ఆఫ్ కెమికల్స్. ఆ మొక్కలు ఎట్లాగో, ఈ రాళ్ళు ఎట్లాగో, మనుషులు కూడా అంతే, వారికి విలువ లేదు. ఇక పాల్ టిల్లిచ్ అనేటువంటి ఇంకొక ఫిలాసఫర్ ఈ యొక్క 19th సెంచరీ రెఫర్మేషన్ లో, అంటే ఈ కొత్త దైవ విరుద్ధమైనటువంటి రెఫర్మేషన్ లో వచ్చినటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే, గాడ్ డైడ్ ఇన్ ద 19th సెంచరీ అండ్ మ్యాన్ డైడ్ ఇన్ ద 20th సెంచరీ. దేవుడు 19వ శతాబ్దంలో చచ్చిపోయాడు, మనిషి 20వ శతాబ్దంలో చచ్చిపోయాడు. మనం ఇప్పుడు ఏంటి, మనం ఉన్న శతాబ్దం ఏంటి, 21st సెంచరీ, మనం ఏంటి ఇప్పుడు? సో ఇది లోకంలో మనిషిని డిఫైన్ చేసి, మానవ జాతిని డిఫైన్ చేసి రకరకాలుగా మనుషులు ఇచ్చినటువంటి విషయాలు. కానీ దావీదు అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. సో మనిషి యొక్క వర్త్, మానవుని యొక్క ఆ యోగ్యత, లేకపోతే వాడికి ఉన్నటువంటి విలువను గురించి దావీదు ఆశ్చర్యపోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి అంటే మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనకు దేవుడు ఎప్పుడు తెలుస్తాడో మనిషి అప్పుడే మనకు తెలుస్తాడు. ఒకడికి దేవుడు తెలియకుండా మనిషి తెలియడు, అండ్ ఒకడికి దేవుడు తెలియకుండా వాడేంటో వాడికి అర్థం కాదు. సో ఇంత గొప్ప సృష్టి ఎదుట మానవుడు నిజానికి ఏమీ కాదు. కానీ ఇంత గొప్ప సృష్టి ఎదుట అంత గొప్ప దేవుడు అంత చిన్న మనిషిని గురించి ఆలోచిస్తున్నాడంటే వాడు ఏదో అయి ఉన్నాడు. సో దావీదు ఇక్కడ వాడినటువంటి పదాల్లోనికి నేను ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. కానీ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి అంటున్నాడు. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు మనిషిని గురించి ఆలోచించడం, దేవుడు మనిషిని దృష్టించడం, దేవుడు మనిషిని గురించి ఒక ప్లాన్ వేయడము అనేది చాలా గంభీరమైన విషయము. అండ్ దీంట్లో మనం చూసేది ఏంటంటే, గాడ్ నోస్ ద మ్యాన్ అండ్ గాడ్ లవ్స్ ద మ్యాన్. మనిషి గురించి దేవుడికి తెలుసు, అండ్ మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మనిషి గురించి దేవుడికి తెలుసు. నా గురించి ఎవరు పట్టించుకోరు అని కొంతమంది నా దగ్గర అప్పుడప్పుడు వాపోతూ ఉంటారు. అలాంటి వారి గురించి మరి నేను ప్రార్థన చేసి ఒక మాట అంటాను, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. సో ఆ దేవుడు ఎంతో గంభీరమైనటువంటి వాడు. దావీదు వాడినటువంటి రెండు పదాలు, ఒకటేమో మనుష్యుడు, ఒకటేమో నరపుత్రుడు. మనుష్యుడు అనేటువంటి హీబ్రూ పదము ఈనోష్ అనేటువంటి పదము. ఆది కాండంలో మనం చదువుతాం ఈనోషు అని. ఈనోష్ అంటే ఫ్రెయిల్ అని అర్థం, బలహీనుడు అని అర్థం. తర్వాత నరపుత్రుడు అంటే సన్ ఆఫ్ యాడమ్, బెన్ యాడమ్ అంటే మట్టిపుత్రుడు అని అర్థం. ఆదాము అంటే మన్ను. సో మనిషి ఏంటి? మనిషి బలహీనుడు. మనిషి ఏంటి? మనిషి బంక మన్ను. కానీ అలాంటి మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అలాంటి మనిషిని దేవుడు దర్శిస్తున్నాడు. నీవు నరపురుతుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? బైబిల్లో అనేక రకాలుగా దేవుడు మనిషిని దర్శించాడు. కానీ రెండు గ్రేట్ విజిటేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏదెను వనం 3వ అధ్యాయం 8లో అతిక్రమంలో పడినటువంటి ఆదాము అవ్వలను మొట్టమొదట దేవుడు దర్శించి వారు ఎక్కడున్నారో వారిని అడుగుతాడు. అండ్ ఆ టైంలో వారికి ఒక విమోచకుడిని ప్రామిస్ చేస్తాడు. యేసుక్రీస్తు అనేటువంటి ఒక విమోచకుడిని ప్రామిస్ చేస్తాడు. తర్వాత యోహాను సువార్త 1లో ఆ వాక్యము మరి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య
నివసించెను. సో ఫస్ట్ గాడ్ ద ఫాదర్ విజిటెడ్ ద ఫాలన్ పీపుల్ ఇన్ ద గార్డెన్, అండ్ దెన్ గాడ్ ద సన్ విజిటెడ్ ద ఫాలన్ హ్యుమానిటీ అగైన్ ఇన్ ద గార్డెన్. సో గాడ్ అంత గొప్ప దేవుడు, నిన్ను నన్ను గాలికి వదిలేయక, నిన్ను నన్ను నాశనానికి వదిలేయక, మొదట మనల్ని తన ప్రత్యక్షత ద్వారా, తర్వాత తన రక్షణ ద్వారా, ఆ తర్వాత తన దీవెన ద్వారా, ఆ తర్వాత ఆయన యొక్క నిత్యత్వపు సిద్ధపాటు ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. అండ్ ఈ మాసం, డిసెంబర్ మాసం అంతా ప్రపంచంలో క్రిస్మస్ గురించి, యేసు ప్రభు యొక్క మొదటి నరావతారమును గురించి వారు మాట్లాడతారు. మొదటి నరావతారం అంటే రెండో నరావతారం ఉంటుందేమో అని అనుకోకండి. ఫస్ట్ కమింగ్ గురించి రెండింటిని కలిపేశాను. నా మైండ్ కొంత ప్రాసెసింగ్ లో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా మీ ల్యాప్టాప్ వేడెక్కిపోతే అది సడన్ గా ఫ్రీజ్ అవుతుంది చూడండి, అట్లా అవుతుంటుంది. నేను మాటని ఇంగ్లీష్ లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా అనేది ఇక్కడ ప్రాసెస్ చేసేటప్పుడు రెండిట్లో కాకుండా చెప్తాను. సో ఆ ప్రాబ్లం నుండి బయటపడేటట్టు ప్రార్థన చేయండి. సో దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దట్స్ ఎ గ్రేట్ థాట్. అది మనల్ని ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించేటట్టు చేయాలి. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన ఒకసారి నాతో ఈ రకంగా చెప్పారు. ఆయన అన్నాడు, 40వ కీర్తనలో దేవుడు మన గురించి ఎన్ని ఆలోచనలు చేస్తాడని రాయబడి ఉంది. ఆ మాట నేను మీకు చదువుతాను. Psalm 40:5, 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి అని అంటాడు. సో అంత గొప్ప దేవుడు ఏంటి, ఇంత పెద్ద అంతరిక్షము అండ్ ఇంత పెద్ద విశ్వమును, దాంట్లో ఉన్నటువంటి వింతలు విశిష్టతలన్నిటినీ ఆయన పట్టించుకోకుండా మన గురించి, ఒక్కొక్క వ్యక్తి గురించి ఇన్ని తలంపులు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఆయన నీ గురించి చేసేటువంటి ఆలోచనలు ఆకాశ నక్షత్రముల కన్నా, ఇసుక రేణువుల కన్నా ఎక్కువ అని. సో ఈ పాస్టర్ ఏమంటాడంటే, నేను ఒక రోజు పని కట్టుకొని కూర్చున్నాను, ఈ రోజున దేవుడు నా గురించి ఆలోచించేటువంటి ఆలోచనల కన్నా ఎక్కువ నేను దేవుడి గురించి ఆలోచించాను. ఎప్పుడైనా చేశారా పని? మనం దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? మనకు అవసరం ఉన్నప్పుడు, మనకు ప్రమాదం వచ్చినప్పుడు, మనకి రోగం వచ్చినప్పుడు, లేకపోతే మనకు దుఃఖము ముంచుకొచ్చినప్పుడు. సో దట్స్ అ వెరీ గుడ్ థాట్, ఎ బ్యూటిఫుల్ థాట్. నాకు ఎంతో నచ్చినటువంటి ఆలోచన. దేవుడు నా గురించి ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు నేనెందుకు ఆయన గురించి, ఆయన చేసినన్ని చేయలేను, కానీ కనీసం దాంట్లో కొంతైనా నేనెందుకు ఆయన గురించి చెయ్యకూడదు? ఈ క్రిస్మస్ టైంలో నేను ఒక నిర్ణయం చేశాను, ఈ డిసెంబర్ అంతా కూడా ఇది ఆచారం కాదు, నా ఆత్మీయతను పెంచుకోవడానికి ఈ డిసెంబర్ అంతా కూడా నా యొక్క థాట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో, ఎఫర్ట్తో దేవుడి మీదే పెడతా. నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా ఫ్యామిలీ గురించి, నా చర్చ్ గురించి, నా మినిస్ట్రీ గురించి, ఇంకొక గురించి నేను ఆలోచించా. ఐ వాంట్ టు ఫిల్ మై మైండ్ విత్ గాడ్ అండ్ గాడ్ అండ్ గాడ్. దట్స్ ఎ గుడ్ థింగ్. మీరు కూడా చేయొచ్చు. సో దేవుడు మనకి, హ్యుమానిటీకి స్పెషల్ అటెన్షన్ ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఆయన మన మీద ఒక స్పెషల్ అఫెక్షన్ ని కలిగి ఉన్నాడు. అందుకనే మనం దారి తప్పిపోయినప్పటికీ, మనం ఆయన గురించి ఆలోచించలేదు, అందరము గొర్రెల వలె పడి దారి తప్పిపోయినప్పటికీ ఆయన మనల్ని విడవక వెదికి రక్షించుటకు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును లోకానికి పంపాడు. అందుకనే ఈ సంవత్సరము, ఈ యొక్క నెల అందరూ క్రిస్మస్ ని జరుపుకుంటారు. ఇక త్వరగా ముగింపులోనికి వెళ్ళిపోదాం. 5వ వచనంలోనికి రండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని కంటే అని ఇక్కడ ఉంటుంది. ఇదే భాగాన్ని తర్వాత హెబ్రీ 2వ అధ్యాయంలో 5 నుండి 10 వరకు మనం చదువుతాము. అక్కడ దేవదూతల కంటే అని ఉంటుంది. సో బైబిల్ పండితుల మధ్యలో భిన్నాభిప్రాయం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎలోహిం అనేటువంటి హీబ్రూ పదానికి దేవుడు, లేకపోతే దేవుళ్ళు, లేకపోతే దేవదూతలు, లేకపోతే ఒక చోట దయ్యములు, లేక ఇతర స్పిరిట్స్ అనేటువంటి అర్థాలను ఇస్తూ బైబిల్లో ట్రాన్స్లేషన్ లో వారు వినియోగించారు. దాన్ని మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ దేవదూతల కన్నా మనిషిని తక్కువగా దేవుడు చేశాడా, లేకపోతే దేవుని కన్నా మనిషిని దేవుడు తక్కువగా చేశాడా అన్న దాని మీదే ఎక్కువ మంది విభేదిస్తున్నారు. కానీ మంచి హీబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్ స్కాలర్స్ ప్రకారము దేవుడి కన్నా మనిషిని ఆయన కొంత తక్కువగా చేశాడు. ఎందుకంటే మనిషి ఒక్కడే దేవుడి పోలికలో, దేవుడి స్వరూపం అందున్నాడు. ఇక జంతువులు గాని, దేవదూతలు గాని, మరో సృష్టి ఆ రకంగా లేదు అన్నది వారి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ దాని మీద మనం ఇప్పుడు డాగ్మాటిక్ గా చెప్పబోవట్లేదు. కాకపోతే రోమన్ కేథలిక్ థియోలోజియన్
ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా ఈయన్ని గౌరవిస్తారు. థామస్ అక్వైనస్ అనేటువంటి గ్రేట్ రోమన్ క్యాథలిక్ థియోలోజియన్, ఆయన కామెంటరీలో ఏమని రాస్తాడు, 8వ కీర్తనలో మనిషిని దేవుడు ఇటు కింద జంతువులకు అటు పైన దూతలకు మధ్యలో పెట్టాడు, మీడియేటింగ్ పొజిషన్ లో పెట్టాడు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. జంతువులకు దేహములున్నాయి, ఆత్మలు లేవు. దూతలకు ఆత్మలున్నాయి, దేహములు లేవు. మనిషికే దేహము ఆత్మ ఉంది. సో ఇక్కడేమో జంతువు దేహము వితౌట్ ఆత్మ, ఇక్కడేమో దూత ఆత్మ వితౌట్ దేహము, మనిషి ఒక్కడే దేహము ప్లస్ ఆత్మ. సో దిస్ ఈస్ అ మీడియేటింగ్ పొజిషన్ అని థామస్ అక్వైనస్ అన్నాడు. అది ఇక తర్వాత మనం పరలోకానికి పోయిన తర్వాత చూద్దాం. కాకపోతే కాసేపట్లో కొంత క్లూ ఇస్తాను, క్లూని బట్టి మీరు తెలుసుకోవచ్చు. దేవుడి పోలికలో సృజించబడినటువంటి మానవుడు, దేవుడి పోలికలో ఒకే ఒక్క వ్యత్యాసంతో చేయబడినటువంటి నరుడు, పురుషుడిగా స్త్రీగా చేయబడినటువంటి వారు ఎప్పుడైతే దేవుడికే వీపు చూపిస్తే, దేవుడి మీదకే వారు దాడికి దిగితే, దేవుడికి వ్యతిరేకంగా వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా వారు దుర్వినియోగపరిస్తే ఏం జరుగుతుంది? దేవుడి ఉద్దేశం ఏంటి? నరుణ్ణి తన పోలికలో తన స్వరూపమందు చేశాడు, తన ప్రేమలో ఉండి ప్రేమించబడి తిరిగి ప్రేమించుటకు, పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండడానికి. కానీ పాపంలో పడ్డాడు, పతనమయ్యాడు. అప్పుడు ప్రియ కుమారుడిని యేసు ద్వారా తిరిగి వాడిని రూపాంతరపరచడానికి దేవుడు కార్యం మొదలుపెట్టాడు. సో మానవుడు ఇలా లేచి పైకి దేవుడి వైపు రాకపోతే వాడు అక్కడే ఉండడు, వాడు న్యూట్రల్ గ్రౌండ్ లో ఉండడు, వాడు కిందికి పోతాడు. కిందికి పోతే ఎటు పోయినట్టు? జంతువుల వైపే. నెబుకద్నెజర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెబుకద్నెజర్ ఏమయ్యాడు? పశువులాగా మారి గడ్డి తిన్నాడు. సో మనిషి ఇటు దేవుడి వైపు అవ్వకపోతే అటుపోతాడు. నా ఇప్పుడు హెబ్రీ 2వ అధ్యాయం ఒకసారి ఆ భాగంలో 2-3 విషయాలు నేను మీకు చూపించి ముందుకెళ్ళిపోతాను. హీబ్రూస్ 2:5-10. దాంట్లో కావలసిన భాగాన్ని చదువుతున్నాను. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. 7లో చూడండి, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేస్తువి. సేమ్ వర్డ్, కాకపోతే ఏమైందంటే సెప్టువజింట్ లో దీన్ని వినియోగించారు కనుక సెప్టువజింట్ నుండి ట్రాన్స్లేట్ చేసినందుకు అక్కడ దేవుడు అని, ఇక్కడ దేవదూతలు అని రావడం జరిగింది. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సో ఇక్కడ యేసుతో కలిపేశాడనమాట. అదే వచనాలను యేసుతో హెబ్రీ గ్రంథకర్త లింక్ చేశాడు. సో యేసు దూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. ఆ లిటిల్ అనేటువంటి పదానికి 2 అర్థాలు. దూతల కన్నా తక్కువ అంటే వారి యొక్క స్థాయి కన్నా తక్కువ, నిరంతరము తక్కువ అని, లేకపోతే వారి కన్నా ఉన్నతుడు కానీ కొంత సమయం కొరకు వారి స్థాయి కన్నా తగ్గించుకున్నాడు అని అర్థం. వారి కన్నా ఉన్నతుడు కానీ కొంత స్థాయి కొరకు వారి కన్నా తగ్గించుకున్నాడు. మరలా ఆయన స్థానం ఆయనదే, వారి స్థానం వారిదే. సో ఎక్కువ మంది మంచి స్కాలర్స్ దీన్ని తీసుకుంటారు. సో థియలాజికల్ గా ఆలోచిస్తే మ్యాన్ ఈజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ గనుక మ్యాన్ కెనాట్ బి లిటిల్ ఆర్ మ్యాన్ కెనాట్ బి లోవర్ దెన్ అన్ ఏంజల్ అన్నది ఎక్కువ మంది పండితుల అభిప్రాయం. సో దాని గురించి తర్వాత మీరు ధ్యానించుకోండి. ఇక 6 నుండి 8 వరకు మీరు చూసుకుంటే, స్టార్టింగ్ లో మనం చెప్పాం ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయంతో కూడిన కీర్తన అని. అందుకనే హెబ్రీ గ్రంథకర్త దీన్ని యేసుక్రీస్తు ప్రభుతో లింక్ చేశాడు. 6 నుండి 8 ముందుగా చెప్పబడినటువంటి విషయాన్ని మరొకసారి ఆయన తిరిగి నుంచి చెప్తున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. ఆదాము అవ్వలను దేవుడు ఆదికాండం 1లో సృజించినప్పుడు వారిని భూమిని ఏలి లోపరుచుకోమని చెప్పాడు. ఆ టైంలో మీరు ఆ వచనాలు చదువుకోండి. అన్నింటి మీద, గొర్రెల మీద, ఎడ్ల మీద, అడవి మృగముల మీద, ఆకాశ పక్షముల మీద, పక్షుల మీద, సముద్ర మత్స్యముల మీద, సముద్ర మార్గాల్లో సంచరించు వాటన్నిటి మీద వారికి అధికారం ఇచ్చాడు. వాని పాదము కింద వాటిని ఉంచాడు.
కానీ ఇప్పుడు సంగతి ఏంటి మనందరికీ తెలుసు. ఇప్పుడు మనము జంతువుల మీద అధికారులంగా ఉన్నామా, లేకపోతే జంతువులు మన మీద దౌర్జన్యం చేస్తున్నాయా? మీరు రోడ్డు మీద పోతే కుక్క మిమ్మల్ని చూసి సలాం అంటదా, బౌ బౌ అంటదా? పాము మిమ్మల్ని చూసి తలొంచేసి పోతుందా, కాటు కొట్టిపోతుందా? అంటే దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. అండ్ రాబోయే రోజుల్లో మిలేనియంలో యేసు ప్రభు తిరిగి వచ్చి ఆయన నీతిగల రాజ్యాన్ని స్థాపించినప్పుడు అంతా కూడా ఆయన యొక్క అధికారం కింద, ఆల్రెడీ ఆయన అధికారం కింద ఉంది, అంతా కూడా ఆయన మనకు లోపరిచినప్పుడు మరలా ఆ పరిస్థితి వస్తుంది. బట్ అంతవరకు ఆయనకు లోపరచబడి ఉంది. ఆ వచనాల్లోనికి నేను వెళ్ళట్లేదు. న్యూ టెస్టిమెంట్ లో అన్ని కూడా యేసు యొక్క పాదముల కింద పెట్టబడ్డాయని బైబిల్ మనకి చెప్తోంది. కాకపోతే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, త్వరలో తిరిగి రాబోతున్నాడు. కనుక సమస్తము ఆయనకు, ఆయన ద్వారా మనకు లోపరచబడతాయి. 9లో యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడితో ప్రారంభించాడు, మనిషి దగ్గరికి వచ్చాడు, మనిషితో ముగించేయలేదు. మామూలుగా మనిషితో ముగించలేదు. మనిషిని దేవుడు ప్రేమించాడు, మనిషిని దేవుడు పట్టం కట్టాడు, మనిషికి దేవుడు అంతా కూడా వాని పాదముల కింద పెట్టి వాడిని అధికారిగా చేశాడు అని దావీదు మనిషితో ముగించలేదు. దావీదు చేసిన మంచి పని ఏంటంటే దేవుడితో ప్రారంభించాడు, దేవుడితో ముగించాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆల్ఫా, యేసు ప్రభు ఒమేగా. సో వి ఆల్వేస్ స్టార్ట్ విత్ గాడ్ అండ్ వి ఎండ్ విత్ గాడ్. సో దట్ షుడ్ బి ద లైఫ్ ఫోకస్. అది మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి దృష్టికోణం. ఎందుకు ఆ రకంగా చేశాడు? ఎందుకంటే దేవుడి యందు తప్ప మరొక దాని యందు మనము మహిమ పరచబడకూడదు అండ్ మనము అతిశయించకూడదు. కీర్తన 3:3లో దావీదు ఈ రకంగా అంటాడు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది అనుకుంటాను. యు ఆర్, చదవమ్మా ఇంగ్లీష్లో విజయమేరి. సామ్ 3:3. ఆ గ్లోరీ చదువు కొంచెం గట్టిగా. యు ఆర్ మై గ్లోరీ. మీ ట్రాన్స్లేషన్ వేరు, నా ట్రాన్స్లేషన్ లో యు ఆర్ మై గ్లోరీ అండ్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. సో గాడ్, యు ఆర్ మై గ్లోరీ అండ్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. దేవా నీవే నా మహిమవు, నీవే నా తల ఎత్తువాడవు. సో మనము మన పర్సనల్ గ్లోరీని గురించి కాదు, దేవుడి గ్లోరీని గురించి ఆలోచించి ఆయనకి గ్లోరీనిచ్చి ఆయనలో ఒదిగిపోతే దానికన్నా గొప్ప ధన్యత మరొకటి మనకు ఉండదు. ఈ 2020లో ఈ క్రిస్మస్ మరి ఇంతకు మునుపు మనం ఎప్పుడు జరుపుకున్నటువంటి క్రిస్మస్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వేరే ఎక్స్పీరియన్స్లు చాలా వచ్చాయి ఈ సంవత్సరము. అండ్ ఆ రకంగా మన దేవుడి యొక్క ప్రశస్తతను మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, దాన్ని ఇతరులకు పంచడానికి ఈ సమయమును మనం ప్రార్థనాపూర్వకంగా వాడుకోవడం చాలా అవసరం. ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆయన, పెద్ద ఆయన ఒక చర్చ్ సర్వీస్కి వెళ్ళాడు. ఆ సర్వీస్లో ఆయన్ని ప్రార్థించమన్నప్పుడు ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడంట. ఓ ప్రభువా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మాకు మీరు ఇచ్చినటువంటి 10 తంతుల వాయిద్యముతో నిన్ను స్తుతిస్తున్నాం అని చెప్పినప్పుడు ప్రజలకు అర్థం కాల. 10 తంతుల వాయిద్యం ఏముంది ఈయన చేతుల్లో, ఈయన చేతులు ఖాళీగా ఉన్నాయి, ఈయన జస్ట్ దేవుడికి స్తోత్రం చెప్తున్నాడు అని అనుకుంటున్నప్పుడు వారి మైండ్స్ లో ఆయన ప్రేయర్ లో కొనసాగాడు. ప్రభువా, మాకు నీవిచ్చినటువంటి 2 కళ్ళతో నిన్ను తప్ప మరొక దానిని చూడకుండా నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రభువా, నాకు నీవిచ్చినటువంటి 2 చెవులతో నీ స్వరం తప్ప మరొక స్వరం వినకుండా నిన్ను స్తుతిస్తున్నాను. నీవు మాకిచ్చినటువంటి 2 చేతులతో నీ సేవ కొరకే వాటిని వాడుటకు తప్ప మరొకటి వాడకుండా నిన్ను స్తుతిస్తున్నాము. నీవు మాకిచ్చినటువంటి 2 కాళ్ళు నీవిచ్చినటువంటి ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుచు నిన్ను స్తుతిస్తున్నాము. అండ్ నీవు మాకిచ్చినటువంటి ఒక నాలుకను నీ గొప్ప ప్రేమ సువార్తను ప్రకటించుటకు, సాక్ష్యం ఇచ్చుటకు వాడుటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అండ్ నీవు మాకిచ్చినటువంటి ఒక హృదయమును నిన్ను మాత్రమే ప్రేమించి నీ కొరకే ప్రతిష్ఠించి నీవు ఈ యొక్క 10 తంతుల వాయిద్యమును మంచిగా దాన్ని ట్యూన్ లో పెట్టి వాడుకున్నట్లు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీ కృపను బట్టి నీకే ఆరోపించి నేను స్తుతిస్తున్నాము అన్నప్పుడు వారికి అర్థమైపోయింది 10 strings ఇన్స్ట్రుమెంట్ ఏంటో. సో మనందరికీ 10 strings ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఈ క్రిస్మస్ నెలంతా ఏం చేస్తారు? మీ 2 కళ్ళతో, మీ 2 చెవులతో, మీ 2 చేతులతో, మీ 2 కాళ్ళతో, మీ ఒక నాలుకతో, మీ ఒక హృదయంతో. అఫ్ కోర్స్ మీ హృదయం 10 ముక్కలైందేమో నాకు తెలియదు, బట్ గాడ్ హెస్ గివెన్ యూ 1 హార్ట్. సో ఒక హృదయంతో
ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించండి, ప్రేమించండి, మహిమపరచండి. ఆయన సువార్తను, మనిషిని ఆయన ఏ రకంగా దర్శించాడు, ఏ రకంగా దీవించగలడు, దాని గురించి ప్రకటించండి. అది మనము దేవుడికి చేయగలిగిన చిన్న సేవ. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో మనల్ని సమర్పించుకుందాం. నీవింకా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవింకా యేసు క్రీస్తును, నీవింకా దేవాది దేవుణ్ణి తెలుసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుడి గురించి నీవింకా అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకో, దినదినం దిగజారిపోతున్నావు. అండ్ ఒక రోజున దారుణమైనటువంటి నిత్య నరకానికి పోతావు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను యేసు రక్షించి, క్షమించి, రూపాంతరపరచగలడు. నిన్ను తిరిగి ఆయన పోలికలోనికి తీసుకురాగలడు. అందుకనే క్రీస్తు యేసు సిలువలో నీ పాపమును మోసాడు. నీ ప్రాయశ్చిత్తమును ఆయన దేహము శిక్షించబడుట ద్వారా, ఆయన రక్తము చిందబడుట ద్వారా, ఆయన నీ కొరకు నీకు బదులు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా ఆయన సాధించాడు. కనుక ఆయనని అలక్ష్యము చేయకుండా రక్షణ పొందు. అండ్ ఆయన కొరకు నీ జీవితాన్ని జీవించు, ధన్యం చేసుకో. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ఉదయము నీ వాక్యమును మేము కొంత ధ్యానించడానికి మాకున్న కొద్దిపాటి జ్ఞానమును బట్టి, మాకు నీవిచ్చిన కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకెన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని మేము అధిగమించి నిన్ను ఆరాధించుటకు నీవు దయచేసిన సహాయం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మేము పాపులమని, ఘోరమైనటువంటి దుష్కార్యములను చేసిన వారమని ఒప్పుకుంటున్నాం. మేము బలహీనులము, మేము మన్ను వంటి వారం. కానీ నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీవు మమ్మల్ని దర్శించావు. నీ కుమారుడు మా రక్షకుడిగా మమ్మను దర్శించి, నశించుచున్న మమ్మను వెదికి రక్షించి నీ సంఘముగా చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రపంచమంతా ఈ సీజన్లో, ఈ మాసంలో దారుణమైన COVID-19 పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులందరూ నీ వైపు చూడడానికి, నీ గొప్పతనాన్ని, నీ ఘనతను గుర్తించడానికి, నీ వైపు ఆకర్షించబడ్డానికి, నీ ప్రేమ, నీ రక్షణ వారి జీవితాల్లో జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ డిసెంబర్ అంతా కూడా నీ అందు విశ్వాసం ఉంచినటువంటి నీ బిడ్డలుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ నిన్ను మహిమపరిచి, నిన్ను అనేకులకు ప్రకటించి వారు రక్షణ పొందినట్లు, నీవు మహిమ, ఘనత, ప్రభావములు పొందినట్లు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మాకు మీరు ఇచ్చినటువంటి ప్రతి కృపను బట్టి, ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి, దీవెనను బట్టి, ఈవిని బట్టి, జీవమును బట్టి కృతజ్ఞతాస్తుతులతో యేసు పరిశుద్ధ నామమున మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.